మూసీ ప్రక్షాళనకు బడ్జెట్లో 1000 కోట్లు 3 జోన్లుగా సిటీని డెవలప్ చేస్తామన్న భట్టి. టీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఆర్టీసీ కార్మిక సంఘాలపై నిషేధం, తాము మహిళలకు ఫ్రీ జర్నీ కల్పించాలన్న సీఎం రేవంత్. 53,000 కోట్లతో 6 గ్యారంటీలు ఎలా అమలు చేస్తారు? మార్పంటే పేర్లు చిహ్నాలు మార్చటమేనా అని ప్రశ్నించిన కేటీఆర్. వీఆర్ఏల సమస్యల అధ్యయనానికి 5 సభ్యుల కమిటీ, వ్యవస్థ పునరుద్ధరణ, ఇతర శాఖల్లో సర్దుబాటుపై స్టడీ. శిల్పారామంలో ఒడిశా క్రాఫ్ట్ మేళా 35 స్టాల్స్ ఏర్పాటు, రేపటితో ముగియనున్న ఎగ్జిబిషన్ ప్రదర్శనలో హ్యాండ్లూమ్ ఉత్పత్తులు. హైదరాబాద్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకమన్నారు సీఎం రేవంత్. సమస్యలపై ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సోనియా గాంధీ ఇచ్చిన హామీని మొదట అమలు చేసిన ఘనత ఆర్టీసీ సంస్థదే అన్నారు సీఎం. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళల ఫ్రీ జర్నీ కోసం 500 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. 100 కొత్త బస్సుల్ని ప్రారంభించారు సీఎం. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం, ఆర్టీసీ అధికారులు కొత్తగా ప్రారంభించిన బస్సులో ప్రయాణించారు. ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేసే ఉద్దేశంతో మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల కృషి మరవలేదన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందన్నారు. 100 ఆర్టీసీ కొత్త బస్సులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నంలతో కలిసి ప్రారంభించారు. మీరే ఆనాటి నుంచి ఆనాటి ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారి బస్సు ఎక్కిన వాళ్లను, బస్సు దిగిన వాళ్లను, ప్రతి ఒక్కరిని ఇక ఏ మాత్రం ఆనాటి ప్రభుత్వాన్ని క్షమించకూడదు అని చెప్పి ప్రతి ఒక్క ప్రయాణికుడికి చెప్పి ఈ రోజు ప్రజాపాలన రావడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి మీరు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించారు అని చెప్పి పిసిసి అధ్యక్షుడిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. ఏమీ లేవని కాలరాసినటువంటి చరిత్రను మీరు గతంలో చూశారు. అదే ఆర్టీసీకి ఈరోజు ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు అందించడమే కాదు, ఈ ఆర్టీసీని అద్భుతంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రజా రవాణా సంస్థగా తయారు చేయాలని చెప్పి మీరు కోరుకునేటువంటి ప్రతి కోరికని తీర్చేటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని కూడా ఇప్పుడు చూస్తా ఉన్నారు. మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకానికి నెలకు 300 కోట్ల భారం పడినా వెనుకడుగు వేయకుండా పథకం అమలుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీలో కారుణ్య నియామకాలతో పాటు కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరామన్నారు. నెల 1 తారీఖునే ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామన్నారు సంస్థ చైర్మన్ సజ్జనార్. ఈ ఏడాది జూన్ నాటికి 1325 బస్సులను దశల వారీగా వాడకంలోకి తెచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడ కూడా ప్రయాణికులకు అసౌకర్యం కలగద్దు, అది బస్ స్టాండ్లు కావచ్చు, బస్ స్టేషన్లు కావచ్చు, బస్ డిపోలు కావచ్చు అనే ఒక అంశం అయితే కార్మికుల సంక్షేమం అనేటువంటి ఆలోచన ఇవాళ 2013 నుంచి మనకు సంబంధించినటువంటి బాండ్ల రూపంలో ఉన్నటువంటి అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పరిపాలన రావడానికి ఆర్టీసీ కుటుంబాల యొక్క భాగస్వామ్యం ఉంది. 2 సంవత్సరంలో మనము 770 బస్సెస్ తీసుకోవడం జరిగింది. గత 2 నెలల్లో మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత మనము 1325 బస్సెస్ కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని భాగంగానే ఈరోజు 100 బస్సెస్ ఈరోజు ఇనాగరేట్ కావడము చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. డెఫినెట్లీ ఈ బస్సెస్ వచ్చే మేడారం జాతర కూడా బాగా హెల్ప్ అవుతుందని చెప్పి నేను ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. కొత్తగా అందుబాటులోకి వస్తున్న ఈ 100 బస్సుల్లో 90 ఎక్స్ప్రెస్ బస్సులున్నాయి. ఇవి మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ స్కీమ్ కు ఉపయోగపడనున్నాయి. అలాగే శ్రీశైలం ఘాట్ రోడ్డుకు అనుగుణంగా నడిచే 10 ఏసీ రాజధాని బస్సులను తొలిసారిగా సంస్థ ప్రవేశపెడుతోంది. 11 మీటర్ల పొడవు గల ఈ ఏసీ బస్సుల్లో 36 సీట్ల సామర్థ్యం ఉంటుంది. శ్రీశైలానికి వెళ్లే భక్తులు సంస్థ అధికారిక వెబ్సైట్ లో సీట్లను ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు. మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా మరో 2200 కొత్త బస్సులు కొనేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఇక మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలవుతుందని తెలిపారు ఆర్టీసీ అధికారులు. ఈ నెల 18 నుండి 23 వరకు 6000 స్పెషల్ బస్సులను ఆపరేట్ చేయనుంది టీఎస్ఆర్టీసీ.
ఉస్మానియా యూనివర్సిటీతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మంత్రి దామోదర రాజనరసింహ. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో నిర్వహించిన అలుమ్ని మీట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తన పాత మిత్రులతో కలిసి కాలేజ్లోని అన్ని విభాగాల్ని పరిశీలించారు మంత్రి. ఈ సందర్భంగా అలుమ్ని అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఓయూవీసీ రవీందర్ యాదవ్, రిజిస్ట్రార్, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీరామ్ వెంకటేష్లు పాల్గొన్నారు. ఆ కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ అంటే చాలా ప్రశస్తంగా ఉన్న యూనివర్సిటీ. మామూలు చరిత్ర కాదు ఉస్మానియా యూనివర్సిటీ. సిద్ధాంతాలకు మారుపేరు ఉస్మానియా యూనివర్సిటీ, ఉద్యమాలకు మారుపేరు ఉస్మానియా యూనివర్సిటీ, త్యాగాలకు మారుపేరు ఉస్మానియా యూనివర్సిటీ. అంత గొప్ప భావాజాలం, కమిట్మెంట్, త్యాగం అనేది బహుశా దేశంలో ఎక్కడో ఇలాంటి చరిత్ర ఈ విశ్వవిద్యాలయంలో. In your student life, if you are not attached to an ideology, you will be a big zero in life. If that is the age where you naturally get inclined to an ideology that will influence you, that will teach you, that will guide you. Now, one of the greatest contributors to society on కాంగ్రెస్ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని విమర్శించారు ఎమ్మెల్యే కేటీఆర్. సికింద్రాబాద్ లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయోత్సవ సభలో పాల్గొన్నారు కేటీఆర్. 53,000 కోట్లతో 6 గ్యారంటీల్ని అమలు చేస్తామని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీని కేంద్రానికి ధారాదత్తం చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 13న నల్గొండలో నిర్వహించే కేసీఆర్ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కేటీఆర్. మన పార్టీని అట బీఆర్ఎస్ నట 100 మీటర్ల ముందుగా అలా వార్త పెడతారట. ఆయన తాగుతాడో తవ్వడో ఏం చేస్తాడో నాకు తెలియదు, కానీ ఆయనకు ఈ గడపాలు పట్టుకుని తిరుగుడు, గుణపాలు పట్టుకుని తిరుగుడు, తటపాలు పట్టుకుని తిరుగుడు, లంకె బిందెల కోసం తిరుగుడు అలవాటున్నట్టుంది. అందుకే తవుడు గురించి మాట్లాడుతుంది. కానీ నేను రేవంత్ రెడ్డి యాద్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు నీకంటే ముందు చాలా మంది గొప్ప గొప్పలు పనిచేసిండ్రు ఈ రాష్ట్రంలో. పెద్ద పెద్ద తీస్మార్కాలను మాట్లాడిండ్రు. 24 ఏళ్ళకి ఇంటనే ఉన్నాం, కేసీఆర్ ను ఖతం చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తామని. కానీ పెద్ద పెద్ద తీస్మార్కాలతోనే కాలేదు, నీలాంటి బుడ్రకాంతో ఏం కాదు. రేవంత్ రెడ్డే కాదు, ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు. మన ఎమ్మెల్యేలను తీసుకుపోతాం, పార్టీని 39 ముక్కలు చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పి ఇవాళ కొంత అహంకార పూరితమైన చాలా దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లాంటి చిల్లర మల్లర మాటలు కాదు. మీరిచ్చిన 420 హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు? మీరు ఇట్లా చిల్లర మల్లర మాటలు మాట్లాడుకుంటూ చిచోర పనులు చేసుకుంటూ ఏదో రకంగా ప్రజల దృష్టిని మరల్చాలే, అటెన్షన్ డైవర్షన్ చేయాలని మీరు ప్రయత్నం చేస్తే ఎక్కువ కాలం ఈ నాటకాలు సాగవు. ఎందుకంటే ప్రజలకు అన్ని తెలుసు. ఇప్పటికే హైదరాబాద్ లో కానీ గ్రామాలలో కానీ చర్చ ప్రారంభమైంది. అయ్యో కేసీఆర్ గారిని కోల్పోయినాం, వీళ్ళ మాటలు నమ్మి అని చెప్పి ప్రజలు బాధపడతా ఉన్నారు. అందుకే నేను ఈ ప్రభుత్వానికి కూడా చెప్పే మాట ఒకటే, చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. చిల్లర మల్లర రాజకీయాలు చేయడం కాదు. మార్పు అన్నారు. ఏం మార్పు చేస్తారని ఆయన అంటే టీఎస్ తీసి టీజీ పెడతారట, అది మార్పు. తెలంగాణ రాజముద్రలో, తెలంగాణ అధికారిక లోగోలో చార్మినార్ ఉండొద్దట, కాకతీయ కళాతోరణం ఉండొద్దట. అవి రాచరిక పోకడలకు నిదర్శనం అంట. గుంపు మేస్త్రి పదవి అని మాట్లాడి నిజంగా కూడా ఆయన వైఖరి అట్లే ఉంది. మత్తు పదార్థాలు ఒక్కసారి వాడితే వాటికి బానిసలుగా మారిపోతామన్నారు మాదక ద్రవ్యాల నిరోధక విభాగం డైరెక్టర్ సందీప్ శాండిలియా. డ్రగ్స్ అనేవి ప్రాణాంతకమైనవని, వాటిని వాడటం వల్ల మెదడు నియంత్రణను కోల్పోతుందని తెలిపారు సందీప్ శాండిలియా. డ్రగ్స్ పట్ల పోలీసులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. రాచకొండలో గతేడాది 12 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు సుధీర్ బాబు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ బిట్స్ పిలాని క్యాంపస్ లో జరిగిన యాంటీ డ్రగ్ అబ్యూస్ సమ్మిట్ 2024లో పాల్గొన్నారు సందీప్ శాండిలియా. రాచకొండ సిపి సుధీర్ బాబు. ड्रग अब्यूज को संबंधिंचे ना देर आर सम 10 issues. Okay, each issue one batch of students is going to deal with one issue and there will be a syndicate group and adi stigmatize atla ipudu how the people who are getting drug addicted, how do they come out. So like that 10 syndicate groups are there, so they will make a presentation. We will see that presentation and then maybe decide if something good can be done for the society. So drug is now a very potent problem in
Telangana. It's a very important problem. You know, injectable drugs, as per the Ministry of Social Justice, Telangana stands at number 5. ఇప్పుడు చిన్న స్టేట్, పెద్ద స్టేట్ లేదండి. అప్పుడు కూడా ఇంజెక్టబుల్ డ్రగ్స్లో వీఆర్ number 5 in India. So the situation is really bad, but slowly we have to fight with grit and come out of it. ప్రతి కాలేజీలో కూడా యాంటీ డ్రగ్ ఒక కమిటీ ఉంటుంది, స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేస్తూ టీచర్స్ని చేసి వాళ్ళ వల్ల రెగ్యులర్గా మానిటరింగ్ ఉండేట్టుగా ఉంటుంది. మా టీచర్స్ కానీ మేము స్టాల్స్ ఇనాగ్రేట్ చేసాం, అక్కడ పార్టిసిపేట్ చేసిన యోగా టీచర్స్ కానీ డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ దే విల్ కీప్ ఆన్ విజిటింగ్ దీస్ కాలేజెస్ సో దట్ రెగ్యులర్ ప్రాసెస్ ఇది స్టార్ట్ చేసినాము. ఇప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్లో చేసి మన తెలంగాణ స్టేట్ని డ్రగ్ ఫ్రీ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో గవర్నమెంట్ ఉంది. ముఖ్యమంత్రి గారు చాలాసార్లు మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు దాని విషయంలో ఉన్నారు. కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో మేము వర్కింగ్ అవుతాం. ఇప్పటివరకు హ్యూజ్ వేలో కేసెస్ పట్టుకోవడం జరిగింది. ఒక 12 మంది నేరస్తుల్ని పీడీ యాక్ట్లో అరెస్ట్ చేసి డిమాండ్ చేయడం, డిటైన్ చేయడం జరిగింది. ఒక 701 అక్యూజ్ని 281 కేసెస్లో మేము పట్టుకున్నాం. వర్త్ 5 crore వర్త్ రూపీస్ ఒక ఈ డ్రగ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్నటువంటి వాల్యూ ఉన్నటువంటి వాళ్ళని మేము ఈ రీసెంట్ టైమ్స్లో పట్టుకోవడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ నేత కానీ యూత్ రాష్ట్ర అధ్యక్షుడు గోమాసా సచిన్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ కి రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వటం లేదనటం హాస్యాస్పదమన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల దగ్గర తెలంగాణ నేత కానీ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ వ్యవస్థనే ఉండదని చెప్పిన బీఆర్ఎస్ నాయకులు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు జూనియర్ కళాశాల లెక్చరర్స్ జీతాల గురించి తెలుసుకుని మాట్లాడాలని చెప్పారు గోమాసా సచిన్. సేవాలాల్ మహారాజ్ జయంతి రోజును సీఎం రేవంత్ ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ గిరిజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మోహన్ నాయక్ గత ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం గిరిజనుల్ని వాడుకుని వదిలేసిందని మండిపడ్డారు. కేసీఆర్ గిరిజనులకు 12% రిజర్వేషన్లు కల్పిస్తారని మోసం చేశారని అన్నారు. ట్రైబల్ ఫండ్ ని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని విమర్శించారు మోహన్ నాయక్. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి బట్టి క్రమార్ గారు, తెలంగాణ ట్రైబల్ మినిస్టర్ సీతక్క గారు ఈ 15వ తారీఖున సెలవు దినంగా ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడం మా తెలంగాణ గిరిజన తరఫున హర్షదాయకం. అదే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే గిరిజనులను వాడుకుని వదిలేశారు. కనీసం 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మోసం చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే కాకుండా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన ఫండ్ కూడా ట్రైబల్ ఫండ్ కూడా ఇవాళ పక్కదారి పట్టించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి 15వ తారీఖు ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉన్నది మాకు. గత ప్రభుత్వం టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీపై నిర్లక్ష్యం వహించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రికగ్నైజ్డ్ టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ కంప్యూటర్ అసోసియేషన్ అధ్యక్షులు సతీష్, కార్యదర్శి వెంకటేశం స్టెనోగ్రాఫర్ల సమస్యలపై సెక్రటేరియట్లోని సీఎంఓ పేషీలో వినతి పత్రం అందించారు. గత గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లలో టైపింగ్, స్టెనోగ్రాఫర్ పోస్టులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఎవరూ కోచింగ్ తీసుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమైన టైపింగ్, స్టెనోగ్రాఫర్ల పోస్టులను పెంచి నిరుద్యోగులను ఆదుకోవాలని కోరారు. మేము ఏంటంటే గత ఎన్నో సంవత్సరాల నుండి ఈ టైప్ రైటింగ్ వ్యవస్థను సరిగా ప్రభుత్వం పట్టించుకోకపోవడము, దానివల్ల మాకు ఏంటంటే స్టూడెంట్స్ ఉండకపోవడము, ఎంతో కొంచెం వేల మంది ఈ టైప్ రైటింగ్ మీద ఆధారపడి ఉన్న వాళ్ళం చాలామంది ఉన్నాం. ఏంటంటే గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చాము, సానుకూలంగా స్పందించినట్టే ఉంటుంది కానీ మా ప్రభుత్వం నుండి నోటిఫికేషన్ లేదు. కాబట్టి ఏంటంటే ఈ ప్రభుత్వంలో మాకు నోటిఫికేషన్ గ్రూప్ 2లో కానివ్వండి, గ్రూప్ 3లో కానివ్వండి, మాకు టైప్ రైటింగ్కి సంబంధించి ప్రత్యేకంగా మాకు కొన్ని ఉద్యోగ అవకాశాలు మా స్టూడెంట్ కల్పిస్తే మా ఇన్స్టిట్యూట్లు కూడా ఉన్నతమైన స్థానానికి పోతాయి. ఈ తమిళనాడులో గ్రూప్ 4లో 2000 పోస్టులు చూపించారు. స్టెనో కానీ టైపిస్ట్ పోస్టులు కానీ 2000 పోస్టులు చూపించారు. అదే తరహాలో మనకు కూడా ఇక్కడ కూడా చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. గత 5-6 సంవత్సరాల నుండి గత గవర్నమెంట్లో చాలా రిక్వెస్ట్లు చేశాము. ఎంతో తిరగని ఆఫీసు లేదు, పట్టించుకోలేదు ఎవరు. ఈసారైనా సరే పట్టించుకొని ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లలో ఏదైతే గ్రూప్ 3 కానీ 2 కానీ 1 కానీ ఈ టైపిస్ట్ పోస్టులు, స్టెనో పోస్టులు పెంచాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము.
గత బీఆర్ఎస్ సర్కార్ విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల చేయకుండా ఇబ్బందులకు గురి చేసిందన్నారు రాష్ట్ర బీసీ యువజన సంఘాల అధ్యక్షులు నీల వెంకటేష్. 4 ఏళ్లలో 5,000 కోట్ల బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ స్కాలర్షిప్ బకాయిల్ని విడుదల చేయాలని కోరారు. అలాగే విద్యార్థులకు ఇచ్చే మెస్ ఛార్జీల్ని పెంచాలన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లకి సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. మాకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేస్తూ అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లకు సొంత భవనాలు కట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా హాస్టల్లో మెస్ ఛార్జీలు, ప్రధానంగా హాస్టల్లో మెస్ ఛార్జీలు 1500 కాబట్టి 1500 సరిపోవు, 5000 పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మాకు మంచిగా రేవంత్ రెడ్డి గారు అన్ని రకాలుగా మాకు చేసిందనుకో నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా మళ్ళా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి గుర్తు చేస్తున్నాం. కాలేజ్ ఎగ్జామ్స్ ఉన్నాయంటే మేడం ఈరోజు నువ్వు ఫీజు కట్టాలి, నువ్వు వెళ్ళిపో, మీ పేరెంట్స్ రమ్మని చెప్పు, అలాంటి ఎన్నో సమస్యలు పెడుతూ ఎన్నో ఎగ్జామ్ రాయకుండా చేస్తుర్రు. సో తరపున మేము కోరుతున్నది ఏమంటే స్కాలర్షిప్ ఇన్ టైంలో పెట్టి మాకు కూడా కృషి చేసేటట్టు మేము కోరుతున్నాం. ఇంతవరకు ఒక్కసారి డిగ్రీలోకి వెళ్ళి స్కాలర్షిప్ వచ్చింది లేదు. వేస్తాం చేస్తామంటున్నాం, ఇంతవరకు ఏ స్కాలర్షిప్ రాలేదు. మేము కాలేజ్ చేసుకోవాలా, మళ్ళీ కాలేజ్ ఫీజులు కట్టాలి, పని చేసుకొని మళ్ళీ కాలేజ్ చేస్తాం. ఎగ్జామ్ ఫీజు కట్టేటప్పుడు మళ్ళీ కాలేజ్ ఫీజు ఇవ్వమంటారు, మళ్ళీ ఎగ్జామ్ ఫీజు కట్టిన తర్వాత హాల్ టికెట్ ఇస్తారు, మళ్ళీ కాలేజ్ ఫీజు ఇవ్వంటారు. ఏడికెళ్ళి ఇస్తారన్న పైసలన్నీ. ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ అన్న వచ్చిండు కాబట్టి ఏమైనా వస్తుందేమో అని చెప్పి మేము ఆశిస్తున్నాం అంతే. ఫోర్జరీ సంతకాలు చేసి కస్టమర్లకి ప్లాట్స్ ని విక్రయిస్తున్న వారిని అరెస్ట్ చేశామన్నారు షాద్నగర్ డీసీపీ నారాయణ రెడ్డి. మేరీ సువర్ణ భూమికి చెందిన రోజారాణి అనే మహిళ గతంలో ఫిర్యాదు చేశారన్నారు. మంచాల సుధాకర్ అనే వ్యక్తిని ఇదివరకే అరెస్ట్ చేశామని, మరో నిందితుడు కళ్యాణ్ చక్రవర్తిని విజయవాడలో అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితులు ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కి న్యాయస్థానం పంపగా సంతకాలు ఫోర్జరీ చేశారని నిర్ధారణ అయిందని తెలిపారు. శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి. ఇక్కడ A1 మంచాల సాయి సుధాకర్ అనే వ్యక్తి వాళ్ళ దగ్గర వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారు. అండ్ కళ్యాణ్ చక్రవర్తి అనే అతను కూడా ఇతను కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారు, మేనేజర్గా ఉన్నారు. సో వీళ్ళ దగ్గర నుంచి ఆథరైజ్డ్ సిగ్నేచర్ ఫోర్జరీ చేసి కంప్లైనెంట్ రోజారాణి అండ్ కావ్య వాళ్ళ డాటర్ దగ్గర వీళ్ళు ఒక ఆథరైజ్ సిగ్నేచర్ ఫోర్జరీ చేసి ఒక 6 ప్లాట్స్ వీళ్ళు అమ్మడం జరిగింది. ఈ ప్లాట్స్ అన్నీ కూడా సిద్ధాపూర్ గ్రామంలోని కొత్తూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటాయి. సర్వే నెంబర్ 69, 70, 80, 81లో ఈ ప్లాట్స్ ఉన్నాయి. సో దీంతో బేసికల్గా ఈ మంచాల సాయి సుధాకర్ అనే అతన్ని 21లో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది, క్రైమ్ నెంబర్ 88 ఆఫ్ 2018లో. అండ్ ఈ రెండో అతను ఈ కళ్యాణ్ చక్రవర్తి అనే అతను దాదాపు ఒక 4 years నుంచి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. సో ఇతని మనము వేరబౌట్స్ ఒక టీమ్ ఫామ్ చేసి చాలా టెక్నికల్ డేటా ఇదంతా కూడా ఉపయోగించి మనకు ఫిబ్రవరి 9వ తేదీన సాయంత్రం విజయవాడ నుంచి ఇతన్ని అరెస్ట్ చేయడం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మర్డర్ కలకలం సృష్టించింది. నేపాల్కు చెందిన వాచ్మెన్ విజయ్ బహదూర్పై కత్తితో దాడి చేశారు దుండగులు. ప్రాణాల కోసం పరిగెత్తి మార్గ మధ్యలో మృతి చెందాడు. ఐలైట్ లామినేట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఈ ఘటన జరిగింది. బీహార్కు చెందిన అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాకింగ్ వెళ్తే అక్కడ సెక్యూరిటీ గార్డ్ రూమ్లో అక్కడ ఇంకా 2 పర్సన్ బయట వాళ్ళు ఉన్నారంట. వాళ్ళ ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్ళు పిలిచారంట. వాళ్ళు 4 ఉన్నారంట. ఆ 4తో కొట్లాటలు జరుగుతున్నాయంట వాళ్ళ దగ్గర లోపల. అంతలో మా అన్న దాంట్లో పోయిన తర్వాత ఇక మా అన్న ఏం చేసిండు వాళ్ళకు అసలు సంజాయించడం పోయిండు, ఆయనకు కంట్రోల్ చేయడానికి పోయిండు. అంత లోపల ఒక అతను కూరగాయలు కోస్తున్నాడంట. అంటే ఆ సెక్యూరిటీ రూమ్లోనే వాళ్ళు ఉండడం, తినడం, పండుకోవడం అన్నీ జరుగుతాయి వాళ్ళకి. ఇంకా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు డ్రింక్ చేసి ఉంటారు. వాళ్ళు బీఆర్ వాళ్ళు సార్, బీఆర్ వాళ్ళు డ్రింక్ చేసుకొని ఉన్నారంట ఆ రోజు రాత్రి. అయితే ఆ గొడవలో మా అన్న లోపల పోగానే ఆ కత్తితోని అన్నకు కారణం లేకుండానే చంపిండా అంటే వాళ్ళ కొట్లాటలు ఈయన పోయినాడు కదా మధ్యాహ్నం పొడిచేసి. ఎంతమంది వాళ్ళు 4 సార్. హమరా హైదరాబాద్ లో స్మాల్ బ్రేక్. స్టే ట్యూన్డ్. మాదాపూర్ శిల్పారామంలో జరుగుతున్న ఒడిశా క్రాఫ్ట్ మేళా అందరినీ ఆకట్టుకుంది. ఎక్స్పోలో భాగంగా స్టాల్స్ లో ఒడిశా కల్చర్, ఫుడ్ ఐటమ్స్ ప్రదర్శనకు ఉంచారు నిర్వాహకులు. ఒడిశా కల్చర్ ని కళ్లకు కట్టేలా చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
మినీ ఇండియాగా పేరొందిన హైదరాబాద్ లో ఒడిశా క్రాఫ్ట్ మేళా ఘనంగా జరుగుతోంది. నిన్న మాదాపూర్ శిల్పారామంలో ప్రారంభమైన ఒడిశా క్రాఫ్ట్ మేళా రేపటి వరకు కొనసాగనుంది. స్వాభిమన్యు ఒడియా సంస్థ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ జరుగుతోంది. ఒడిశా కల్చర్ అండ్ ఫుడ్ ని ప్రమోట్ చేసేందుకు ఈ ఎక్స్పోను ఏర్పాటు చేశామన్నారు నిర్వాహకులు. Handloom, handicraft and authentic food stalls, and we have covered more than 13 GI tag products. And in food stalls we have Odisha famous dahi vada aloo and mutton mudhi, chena podo, GI tag product that is rasabali. Everything is included, and you can see the crowd also. It is we are promoting Odisha's culture and Hyderabad. Yeah. Here not only Odias, you can see many non-Odias, many Telugu people that are coming, they are asking our handloom, handicraft and our organic drinks and all. They are testing our food items also. So it is an exchange of culture program. ఒడిశాకు చెందిన పురాతన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ని ఈ మేళాలో ప్రదర్శిస్తున్నారు నిర్వాహకులు. దాదాపు 35 స్టాల్స్ లో చేనేత వస్త్రాలు, పిప్లీ అప్లికా హ్యాండ్ క్రాఫ్ట్స్ కలెక్షన్, డోక్రా ఆర్ట్, ఐరన్ ఆర్ట్ వర్క్ ప్రదర్శనలో ఉంచారు. ఒడిశా చేతి వృత్తులు, ఇంటీరియర్ కలెక్షన్స్, కోరపట్టు కాఫీ, మిల్లెట్ ప్రోడక్ట్స్ సందర్శకుల్ని ఆకట్టుకుంటున్నాయి. तो हमारा मुन्नीको फूड्स का ब्रांड है जिसमें हम मिलेट के प्रोडक्ट्स, पापड्स, सुपर फूड्स, फिर बहुत सारे ड्रिंक्स, ट्रेडिशनल कैंडीज वगैरह बेच रहे हैं. तो यहाँ पे हमें रेस्पॉन्स बहुत अच्छा मिला है. कॉफ़ी हो गया या फिर पिकल्स हो गया या फिर साड़ीज़ का, क्राफ्ट का, वो सब हम लोग यहाँ पे डिस्प्ले कर पा रहे हैं. इसके लिए हम लोग स्वाभिमानी ओडिया परिवार जो यहाँ पे है उनको हम लोग बहुत दिल से थैंक यू बोलना चाहते हैं. ये यूजुअली पटचित्रा होता है वॉल हैंगिंग में, लेकिन हमने ऐसा डिज़ाइनर इसको कुर्तास में, दुपट्टास में सब में इंट्रोड्यूस किया. एंड इसको लेके मैं 20 कंट्री घूम चुकी हूँ जहाँ पे इसको मैंने प्रमोट किया है. మరోవైపు ఒడిశాకు చెందిన రకరకాల అథెంటిక్ ఫుడ్స్ విజిటర్ల నోరూరిస్తున్నాయి. నాన్ వెజ్ ఐటమ్స్, మటన్ ఫుడ్, మచ్చా బేసరా, ముడి మున్న, చెన్నా జోలో సంప్రదాయ వంటలు కూడా అందుబాటులో ఉన్నాయి. ముడి మటన్, ఇంకా ముడి మటన్ తో పాటు రైస్ కూడా ఇస్తాం. అది కాకుండా ఫ్రాన్స్ కూడా ఉన్నాయి. సో ప్రైజెస్ వచ్చేసి 220 రెగ్యులర్, ఇంకా 260 స్పెషల్ ఉంది. సో మనం తినే ఫుడ్ చాలా డిఫరెంట్, వీళ్ళు తినే ఫుడ్ చాలా డిఫరెంట్ కాబట్టి ఓకే అంతా బాగుంది. దగ్గర 12 to 15 స్వీట్స్ పెట్టాము, వెరైటీస్లో పెట్టాము. ఆల్రెడీ ఇక్కడ సేల్ కూడా బాగానే ఉంది. ప్లస్ ఇవంటే మిల్క్ ప్రోడక్ట్స్ తోటి అవుతుంది. ఇదంతా మొత్తం ఒడిశా స్పెషల్ ఉంటుంది. చిన్న పొడో, చిన్న గజా, ఇది ఖీరో గజా, ఇవన్నీ ఒక 12 ఐటమ్స్ ఉన్నాయి. మటన్ కర్రీ అండ్ ప్రాన్ కర్రీ, ఇట్స్ గుడ్ ఓన్లీ. And fish fry is also very good. Spicy same undandi. Yeah, we can have a chance to taste other types of foods. ఒడిశా కల్చర్ ని కళ్లకు కట్టేలా చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఒడిశీ క్లాసికల్ డాన్స్, సింబల్పూరి ఫోక్, గుమ్మురా, కోలాహండ్ బజాసాల్ గ్రూప్ డాన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. అదే విధంగా ఒడియా కట్టుబొట్టు, హ్యాండ్లూమ్ డ్రెస్సులు ధరించి మహిళలు చేసిన ఫ్యాషన్ షో అందరినీ ఆకట్టుకుంది. గ్రేటర్ హైదరాబాద్ లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు సిటీ పోలీసులు. గ్రేటర్ లో ట్రాఫిక్ నియంత్రణను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటున్నారు. పెరుగుతున్న వాహనాలు, ట్రాఫిక్ ఫ్లోకి అనుగుణంగా సిబ్బందిని ఆన్ ఫీల్డ్ లో ఉంచేందుకు ప్లాన్స్ వేస్తున్నారు. ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ పోలీసులతో పాటు 1000 మంది హోం గార్డుల్ని ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కి వాడనున్నారు. జీహెచ్ఎంసీలో ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణపై ఫోకస్ పెట్టారు పోలీస్ బాస్లు. రాష్ట్ర వ్యాప్తంగా 1,60,00,000 వాహనాలుండగా అందులో సగానికి పైగా గ్రేటర్లోనే ఉన్నాయి. ప్రతిరోజు 70 లక్షల వాహనాలు సిటీలోని రోడ్లపై తిరుగుతున్నాయి. ఇక ప్రతి ఏటా గ్రేటర్లో 3 కొత్త వెహికల్స్ రోడ్డెక్కుతున్నాయి. దీంతో పీక్ అవర్స్ లో ఇప్పుడున్న ట్రాఫిక్ సిబ్బంది సరిపోవడం లేదు. దీంతో ట్రాఫిక్ వింగ్ కు మరో 1000 మంది హోంగార్డులను కేటాయించనున్నారు పోలీసు ఉన్నతాధికారులు. సిటీ ట్రాఫిక్ నియంత్రణపై సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమీక్షా సమావేశంలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు పోలీస్ కమిషనర్లు. పోలీసుల ప్రపోజల్స్ పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తగినంత మంది హోంగార్డుల నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. 3 నెలల్లోగా ఈ నియామకాలు జరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కొత్తగా నియమించిన వారికి తగిన శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈలోపు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న హోంగార్డులను ట్రాఫిక్ విభాగానికి రప్పించాలని, తక్షణమే వారి సేవలను వినియోగించుకోవాలని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో లా అండ్ ఆర్డర్ తో పాటు వివిధ వింగ్స్ లో ఉన్న హోంగార్డులను ట్రాఫిక్ వింగ్ కి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ఏ విభాగంలో ఎంతమంది ఉన్నారు, వారిలో ఎంతమందిని ట్రాఫిక్ కి పిలిపించాలని కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ టోయింగ్ వెహికల్స్ డ్రైవర్స్ తో పాటు కొందరు హోంగార్డులు ట్రాఫిక్ వింగ్ లో పనిచేస్తున్నారు. వారికి తోడు కొత్తగా వచ్చే వారి సేవలను ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో వాడుకోనున్నారు. హోంగార్డులతో పాటు పీక్ అవర్స్ లో లా అండ్ ఆర్డర్ పోలీసులను ట్రాఫిక్ కంట్రోల్ విధులకు వినియోగించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల స్థాయిని అప్గ్రేడ్ చేయనున్నారు. సిటీలోని అన్ని ప్రధాన జంక్షన్లు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ సిబ్బంది తప్పకుండా ఆన్ ఫీల్డ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. కేవలం ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ మీద ఆధారపడితే పీక్ అవర్స్ లో ట్రాఫిక్ పెరిగిపోతోందని గ్రహించారు ఉన్నతాధికారులు. వివిధ వింగ్స్ నుంచి ట్రాఫిక్ కి తీసుకోనున్న హోంగార్డులకు సిటీ ట్రాఫిక్, సిగ్నలింగ్ సిస్టమ్, చలాన్ జనరేషన్ సిస్టమ్ పై శిక్షణ ఇవ్వనున్నారు ట్రాఫిక్ పోలీసులు.